ఆధ్యాత్మిక అనుభవాల్లో అత్యుత్తమమైనది ఏది అని ఒక సాధకుడు భగవాన్ని అడిగాడు. భగవాన్ ఆత్మసాక్షాత్కారం. సాధకుడు దాన్ని తెలుసుకోవడం ఎట్లా? భగవాన్ ఎవరి ఆత్మను? ఎవరు? సాధకుడు నా ఆత్మను. కాని నేనెవరని? భగవాన్ ముందు మీ సంగతి మీరు తెలుసుకోండి. సాధకుడు ఎలా తెలుసుకోవాలో నాకు తెలియదు. భగవాన్ మీరు వేసిన ప్రశ్న గురించి కొంచెం యోచించండి, నాకు తెలియదు అని అంటున్నవారు ఎవరో ముందు వారిని తెలుసుకోండి. అలాగే మీరు వేసిన ప్రశ్న నేను ఎవరో ఆ తెలియనిది తెలుసుకోండి. ఏమిటో? సాధకుడు ఎవరో ఏదో నాలోంచి పలుకుతోంది. భగవాన్ ఆ ఎవరో ఏదో ఏమిటి? సాధకుడు బహుళ ఏదో శక్తి కావచ్చు. భగవాన్ దాన్నే తెలుసుకోండి. సాధకుడు అసలు నేనెందుకు పుట్టాను? భగవాన్ను పుట్టింది ఎవరు? మీ ప్రశ్నలన్నింటికీ ఒకే సమాధానం ఉంది. సాధకుడు ఎందుకు ఆత్మవిచారణ ఒక్కటే జ్ఞానమార్గంగా నిర్ణయించబడుతుంది? భగవాన్ జ్ఞానమార్గం ఒక్కటే అసలు సత్యాన్ని తెలుపుతుంది. ఆత్మసంగతి తెలిసిన తర్వాత ఇంకా తెలుసుకోవలసింది, సాధించవలసింది, పొందవలసింది ఏమీ లేదు, ఉండదు కూడాను. అదే గొప్ప ఆనందం. ఆ ఆనందం ఎప్పుడూ నీలో ఉంది. నువ్వే ఆ ఆనంద స్వరూపానివి. దాన్ని నీకు నువ్వే తెలుసుకోవాలి. నీ దుఃఖ కారణం నీలో అహంకారం మాదిరిగా ఉంది. నీ మీద నువ్వే కొన్ని హద్దుల్ని పెట్టుకుంటున్నావు. తిరిగి ఆ హద్దుల్ని తొలగించడానికి నానా యాతనలు పడతావు. స్వేచ్ఛ లేక కొట్టుకుంటావు. ఆ ఆరాంతికి కారణం అహంకారం. దానివల్లే కష్టాలు. దాన్ని నిరాకరించి అన్వేషించావా ఆనందం అభిస్తుంది. స్వేచ్ఛ పడతావు. నువ్వు ఎప్పుడూ ఆత్మగానే ఉండు. అప్పుడు కోర్కెలు, సందేహాలు అదృశ్యమవుతాయి. చివరికి గురువు అనుగ్రహం కావాలనే కోర్కె కూడా జ్ఞానమార్గానికి అడ్డమే. ఆత్మను విడిచి అన్యంగా తలచిన బాధ, కష్టం, దుఃఖం, అశాంతి తప్పవు. ఆత్మగా ఉండటమే ఆనందం. ఎందుకంటే ఆ ఆనంద స్వరూపమే నువ్వు గనుక. సాధకుడు జ్ఞానమార్గం గృహస్థుకు సాధ్యమా? భగవాన్ మమకారంతో చేస్తే అది నిష్ఫలం. వైరాగ్యంతో చేస్తే అది బంధం కాదు. మేల్కొన్న స్థితి జ్ఞానం కాదు, అజ్ఞానం. నిద్ర అజ్ఞానం కాదు, అదే సరైన స్థితి. నిద్ర మెలకువకు అతీతమైనది ఆత్మస్థితి. సాధకుడు భగవంతుని దర్శించేదెట్లు? భగవంతునిగా ఉండటమే ఈశ్వర సాక్షాత్కారం. సాధకుడు ఆత్మసాక్షాత్కారాన్ని ఎట్లా పొందగలను? భగవాన్ను పొందడానికి ఆత్మవిడిగా ప్రత్యేకంగా ఉంటే కదా. అదెప్పుడు అంతటా ఒకటిగా ఉన్నదే. నేను ఆత్మను దర్శించలేదు అనే భావాన్ని తీసేనుకోవడమే ఆత్మస్థితి. అదే శాంతి. ఆత్మ లేకుండా ఉన్న క్షణమంటూ ఉండదు. అలాగే ఆత్మను చేరుకోవడమూ లేదు. నువ్వే అదే ఉన్నావు. అసలు సంగతి ఏమిటంటే నువ్వు ఆనందస్వరూపమన్న సంగతి విస్మరిస్తున్నావు. సమాధిస్థితి ఒక్కటే అసలు సత్యాన్ని తెలిపేది. ఆలోచనలు వాస్తవాన్ని కప్పుతాయి. సమాధిస్థితిలో నేను ఉన్నాను అనే భావం ఒక్కటే ఉంటుంది. ఇంకే ఆలోచనలు ఉండవు. ఆత్మే దైవం, నేనున్నాను అని నిరంతరం అంటున్నదేదో అదే దైవం. నిశ్చలంగా ఉండటమే ఆత్మస్థితి. సాధకుడు గురు కృప సంపాదించడం ఎట్లా? భగవాన్ నీ కృపే ఆత్మ. దాన్ని సంపాదించవలసిన పనిలేదు. అది ఎప్పుడూ ఉన్నదే. దాన్ని తెలుసుకోవడమే గురు కృప. మనసును అదుపులో పెట్టేది ఎట్లు అని ఒకరు భగవాన్ని అడిగారు. భగవాన్ ముందు ఆ మనసును చూపించండి. మనస్సంటే అంతులేని ఆలోచనలే కదా. వాటిని ఓ ఆలోచనతో ఎట్లా ఆపుతావు? అంటే మనసును అదుపులో పెట్టాలి అనే ఆలోచనతో తక్కిన ఆలోచనల్ని అదుపులో పెట్టాలని చూడ్డం. అంతేనా? అదుపులో పెట్టాలనే ఆశ, ప్రయత్నమే అవివేకం, బుద్ధి తక్కువతనం. కాని ఉన్నది ఒక్కటే మార్గం. అది మనసును మూలం వైపు తిప్పడం. అంటే మననును మూలం దగ్గర నిలపడమే. మనోరాహిత్యం కాదు.
అప్పుడు మనసు దానికది హీనమైపోతుంది. దాన్నే ఇచ్చిత నిరోధం అంటుంది యోగం. కాని అది మనసు వెనుదిరిగి, అంటే మూలం వైపు తిరిగి, తాను ఎక్కడ పుట్టి బయలుదేరిందో ఆ తావుకు చేరిందన్నమాట. అలాగే ప్రతి ఆలోచనను ఆపి ప్రశ్నిస్తే ప్రతి ఆలోచన మొదటి ఆలోచన వలె గతిలేక బలవంతంగా వెనక్కి మళ్లుతుంది. వెనక్కి మళ్లిన ఆలోచన మూలం చేరి నిశ్చలమవుతుంది. ఆలోచనలు మూలస్థానం చేరినట్లు చేరి అందు నిగూఢంగా ఉండి మరింత బలం చేకూర్చుకుని సమయం చూసి బయటికి చొచ్చుకుని వస్తాయి. ముఖ్యం ధ్యాన సమయంలో మనసు ఒక గొడ్డు వంటిది. అది ఇతరుల పొలాల్లో దొంగమేత మేయడానికి అలవాటుపడి తన శాలలో సుఖంగా ఉండక యజమానికి సులభంగా లొంగక బయట చెడతిరుగుతుంది. యజమాని దాన్ని క్రమంగా మచ్చిక చేసుకోవాలి. మచ్చికైన తర్వాత అది శాల వదిలి బయటికి పోదు. అలాగే మనసును కూడా మన స్వాధీనంలోకి తీసుకోవాలి. అది ఒకసారి అంతర్యంలో ఆనందం అనుభవించిందా అది మళ్ళా బయటికి పోదు. ఈ సాధనలో సిద్ధులు లభించవచ్చు. సిద్ధులు కలగాలని వాటిని కోరుకోవడం, లభించాలని ఆశించడం సాగే సాధనకు అంతరాయం కలుగుతుంది. సిద్ధులు పశువుల్ని కట్టే తాళ్లు వంటివి. అవి మసల్ని ఎప్పటికప్పుడు కిందికి లాగుతూనే ఉంటాయి. సుఖంగా రైల్లో కూర్చుని ప్రయాణం చేయక మన సామాను నెత్తిన పెట్టుకుని కూర్చోవడం మాదిరిగా ఉంటుంది ఈ సిద్ధులు కలిగి ఉండటం. సిద్ధులు సాధకుణ్ణి తికమక పెడతాయి. అవి అసలు సత్యాన్ని కప్పేస్తాయి. అవి ముఖ్యంగా సమాధి స్థితికి పెద్ద అడ్డు. భగవాన్ని సేవించే కొందరి సాధకుల్లో తమకు సిద్ధులు, శక్తులు కావాలని ఆంతర్యంలో గట్టిగా వాంఛించడం గమనించి శక్తులు, సిద్ధులు, మహిమలు, తన్మయత్వాలు, అనుభవాలు మొదలైనవి ఇంద్రియ గోచరాలు. అవి లోకంలో స్థూలాకృతిలోనూ మనసులో సూక్ష్మాకృతిలోనూ కనిపిస్తాయి. ఏమైనా అవి విషయాలే. మసం విషిని చూడ్డానికే ప్రయత్నించాలి. మేం చూసాం, మేం విన్నాం అనుకోవడం పుత్తవెర్రి అన్నారు భగవాన్. భగవాన్ ఎప్పుడూ సిద్ధులు, శక్తులు మొదలైన వాటికి ప్రాముఖ్యం ఇవ్వలేదు. వాటి వెనుకనున్న అసలు సత్యం తెలుసుకోమనేవారు. ఆ అసలు సత్యం మనలోనే ఉంది. అది గురించిన సత్యం, దానికి సంబంధించిన ప్రయోగాత్మక జ్ఞానమే